తెలంగాణ బీజేపీలో ఆ లీడర్ మళ్ళీ యాక్టివ్ అయ్యారు. నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటే కీలక పదవి దక్కొచ్చని ఆశపడుతున్నారు. హైడ్రా కూల్చివేతలను తీవ్రంగా నిరసిస్తున్న ఆ నేత ప్రజల కోసం ధర్నాకు దిగారు. సీఎం రేవంత్ను టార్గెట్ చేస్తే తనకు దక్కాల్సిన పదవి దక్కుతుందని ఆయన ఆశపడుతున్నారా? తెలంగాణ హైడ్రా కూల్చివేతలు రాజకీయ వేడి పుట్టిస్తున్నాయి. పేదల ఇళ్ల కూల్చివేతల్ని ప్రతిపక్ష పార్టీలన్నీ ఖండిస్తున్నాయి. ఈ విషయంలో రేవంత్ సర్కార్ తీరుపై కమలం పార్టీ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. హైదరాబాద్ లో పేదల ఇళ్లను కూల్చొద్దని లేఖలో కోరారు. మరోవైపు మల్కజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్ 3 రోజులుగా హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్ని పరిశీలించారు. రేవంత్ రెడ్డి సర్కార్ చర్యలపై మండిపడ్డారు. పేదల ఇళ్ల కూల్చివేతల్ని ఆపాలని డిమాండ్ చేశారు. అయితే ఈటల రాజేందర్ నేరుగా ప్రజాక్షేత్రంలోకి దిగడంతో పార్టీ శ్రేణులు సైతం ఖుషి అవుతున్నట్టు తెలిసింది. కొద్ది రోజులుగా బీజేపీ స్టేట్ చీఫ్ పదవిపై సస్పెన్షన్ కొనసాగుతుంది. పార్టీ చీఫ్ పదవి ఎవరికిస్తారనే దానిపై హైకమాండ్ క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రస్తుతం ప్రెసిడెంట్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బిజీ అయిపోయారు. కేంద్ర మంత్రిగా ఆయన ఢిల్లీలోనే ఎక్కువగా ఉంటున్నారు. దాంతో రాష్ట్రంలో పార్టీ వ్యవహారాలను చక్కదిద్దేంత సమయం ఆయనకు లేకుండా పోయింది. దాంతో కొత్త చీఫ్ ను నియమించాలని హైకమాండ్ భావిస్తుంది. రాష్ట్రంలో త్వరలోని స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి. ఆ ఎన్నికల్లోపు పార్టీకి కొత్త నాయకత్వం వస్తే పార్టీ గ్రామాన విస్తరించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే పార్టీ అధ్యక్ష రేసులో ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, మాజీ ఎమ్మెల్యే రామచంద్రరావు ముందు వరుసలో ఉన్నారు. వీళ్లే కాకుండా ఒకిద్దరు సీనియర్ నేతలు సైతం రేసులో ఉన్నట్టు తెలిసింది. అయితే పార్టీ చీఫ్ పదవిపై కన్నేసిన ఈటల రాజేందర్ ఎక్కువగా ప్రజాక్షేత్రంలో ఉంటేనే తమకు కలిసి వస్తుందని భావిస్తున్నారట. అందుకే ఎక్కువగా మీటింగులకు హాజరవుతూ హైడ్రా కూల్చివేతలపై కూడా స్పీడ్ పెంచినట్టు టాక్ వినిపిస్తుంది. ఇక అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు ఈటల రాజేందర్. పార్టీలో చేరగానే ఆయనకు కీలక పదవి దక్కబోతుందని ప్రచారం జరిగింది. అంతలోపు ఎన్నికలు రావడంతో కమలం పార్టీ బీసీ ముఖ్యమంత్రి అనే నినాదంతో బరిలో దిగింది. అయితే అసెంబ్లీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాలేదు. దాంతో రాష్ట్ర చీఫ్ పదవిని బీసీ నేతలకు ఇవ్వాలనే డిమాండ్లు వినిపించాయి. దాంతో అధ్యక్ష పదవి ఈటలకే అన్నట్టు ప్రచారం సాగింది. అదే సమయంలో పార్లమెంట్ ఎన్నికలు జరగడంతో ఈటల రాజేందర్ ఎంపీగా పోటీ చేశారు. మల్కజ్గిరి నుంచి భారీ మెజారిటీతో గెలుపొందారు. దాంతో ఈటలకు మంత్రి పదవి రాబోతుందని చెప్పారు. కానీ కిషన్ రెడ్డి, బండి సంజయ్ కు కేంద్ర మంత్రులుగా అవకాశం దక్కడంతో ఈటలకు రాష్ట్ర చీఫ్ పదవిపై ఆశలు మరింత రెట్టింపయ్యాయి. కానీ ఇప్పటి వరకు కొత్త అధ్యక్షుడి నియామకమే జరగలేదు. ఈ సీన్లన్నీ గమనించిన ఈటల రాజేందర్ చివరకు ప్రజాక్షేత్రంలోనే ఉండాలని డిసైడ్ అయ్యారట. ఎక్కువ సమయం ప్రజల్లోనే ఉంటే మరింత గుర్తింపు వస్తుందని అనుకుంటున్నారట. అందుకే ఇటీవల పార్టీ కార్యక్రమాల్లో చాలా యాక్టివ్ గా పాల్గొంటున్నారట. అంతేకాకుండా ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేయాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. మరోవైపు హైడ్రా కూల్చివేతల్ని ఈటల రాజేందర్ విమర్శిస్తున్నారు. ఇందులో భాగంగానే హైడ్రా బాధితులకు మద్దతుగా కొత్తపేటలోని గణేష్ నగర్ లో ఎంపీ ఈటల రాజేందర్ ధర్నాకి దిగారు. అక్కడ బాధితుల వివరాలు అడిగి తెలుసుకున్న ఈటల హైడ్రా కూల్చివేతలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. హైడ్రా పేరుతో రేవంత్ రెడ్డి సర్కార్ హైడ్రామా చేస్తుందని మండిపడ్డారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వకుండా లక్షల కోట్లు పెట్టి మూసి సుందరీకరణ చేస్తానంటూ స్థానికుల గూడు చెడగొట్టే కార్యక్రమం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నోటీసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, తాను అడ్డంగా ఉంటానని హామీ ఇచ్చారు. మొత్తంగా కాంగ్రెస్ పార్టీ కూడా బీసీ నేతకి టీసీసీ చీఫ్ పదవి ఇచ్చింది. అటు బీఆర్ఎస్ పార్టీ కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని బీసీ నేతకు ఇవ్వాలని డిసైడ్ అయినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో తాము మరో సామాజిక వర్గానికి రాష్ట్ర చీఫ్ పదవి ఇస్తే తేడా వస్తుందనే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు తెలిసింది. అందుకే బీసీ నేతకు అధ్యక్ష పదవి ఇవ్వాలనే యోచనలో పార్టీ ఉన్నట్టు సమాచారం. అయితే ఈ విషయాన్ని ముందే తెలుసుకున్న ఈటల రాజేందర్ ప్రజాక్షేత్రంలో దూసుకెళ్తున్నట్టు ప్రచారం జరుగుతుంది.